ఒక విషపూరిత వైరస్ వ్యాప్తి కారణంగా మొత్తం ప్రపంచంలోని మానవులందరూ జాంబీలుగా మారాలని ఈ కథలో మనకు చూపించబడింది. అయితే ఇది మామూలు జాంబీ కాదు, కానీ ఇది చాలా వేగంగా నడుస్తుంది. ఇది నడుస్తున్న విమానాన్ని కూడా పట్టుకోగలదు. కొందరు మనుషులకు అతీతంగా ఆలోచించే తెలివితేటలు కలిగి ఉంటారు, మరియు కొన్ని జాంబీలు అనేక కిలోమీటర్ల దూరంలో వారి లక్ష్యాలను కనుగొనగలవు. కానీ ఇప్పుడు ప్రమాదం చుట్టుముట్టిన ఈ ప్రపంచంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మరి వీరిద్దరూ బతకగలరో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ ప్రారంభంలో తన గదిలో కూర్చొని టీవీలో కార్టూన్లు చూస్తున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా టీవీ సిగ్నల్ ఆఫ్ అయి ఎమర్జెన్సీ రిపోర్ట్ తెరపైకి రావడం మొదలవుతుంది. ఈ వార్త ఆ కుర్రాడి చిరునవ్వును దూరం చేస్తుంది. చాలా విషపూరితమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని, ఇది సోకిన వారు కొన్ని నిమిషాల్లోనే భయంకరమైన జాంబీ అవుతారని టీవీలో చెప్పారు. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం మొత్తం ఈ వైరస్ బారిన పడింది. ఈ వార్త వింటున్న వారెవరైనా త్వరగా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని టీవీలో చెబుతున్నారు. బాలుడు ఇదంతా చూస్తుండగా అకస్మాత్తుగా మేడపై గది నుంచి వింత శబ్దం వచ్చింది. ఆ కంఠస్వరం విని బాలుడి గొంతులో ఊపిరి బిగుసుకుపోతుంది. బాలుడు నెమ్మదిగా పైకి వెళ్లి అది తన అక్క జోక్ చేస్తోంది అని చూస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలు తల్లి గదికి వెళ్లి ఆమె చాలా కలత చెంది ఉన్నట్టు చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమె తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయానికి చెప్పింది. పైలట్ అయిన ఆమె భర్త తన పిల్లలు, భార్యకు వైరస్ అన్ని చోట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని, కాబట్టి ఇంట్లో నా కోసం వేచి ఉండకండి మరియు ఈ నగరం నుండి త్వరగా వెళ్లిపోండి. కంగారు పడొద్దని తన పిల్లలకు చెబుతాడు. మీకు ఏమీ జరగదు, మీ అమ్మ మిమ్మల్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. తన కుమార్తె అబిగేలు తయారు చేసిన తన చేతిలో ఉన్న లక్కీ బ్రేస్లెట్ను తన పిల్లలకు చూపిస్తాడు. ఇది చూసి అబిగేల్ చాలా సంతోషించింది. మరోవైపు అతని తల్లి హడావిడిగా వస్తువులను సేకరిస్తోంది. అప్పుడు బయటి నుంచి అరుపులు వినిపించడం మొదలుపెడతాయి. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. వారు కారులో కూర్చోబోతుండగా అకస్మాత్తుగా ఒక జాంబీ ఆ పిల్లల తల్లిపై దాడి చేస్తుంది. భయంతో అబిగేల్ వెంటనే కారు కింద దాక్కుని తన కళ్ల ముందే జాంబీల చేతిలో తన తమ్ముడు, తల్లి చనిపోవడం చూస్తుంది. జాంబీ చిన్నారిని చూడలేక వెళ్లిపోతుంది. తన తల్లి కూడా జాంబీగా మారిందని చూసి ఈ చిన్నారి భయంతో వణికిపోతోంది. కూతురిని చూసిన తల్లి ఆమె వైపు కదలడం మొదలుపెడుతుంది. తన కూతుర్ని చంపేలోపే అదే సమయ సున్నాలో ఒక మామయ్య దేవదూతలా వచ్చి అబిగేలు తల్లిని చంపి అబిగేలును రక్షిస్తాడు. కొంతకాలం తర్వాత అబిగేల్ తమ్ముడు కూడా జాంబీగా మారడం చూసింది. దీంతో ఆ వ్యక్తి బాలికను చెవులు మూసుకోమని చెప్పి ఆమె జాంబీ తమ్ముడిని కూడా కాల్చాడు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సీన్ చూపిస్తారు. జాంబీ వైరస్ కారణంగా మానవ నాగరికత పూర్తిగా నాశనమైందని అర్థమవుతోంది. ఒకప్పుడు వెలుగులతో మెరిసిన నగరాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పటి వరకు మనుషులంతా చనిపోవడం లేదా జాంబీలుగా తిరుగుతుంటే ఇద్దరు మాత్రమే సజీవంగా ఉన్నారు. అంకుల్ చేత రక్షించబడిన చిన్న అమ్మాయి అబిగేలు ఇప్పుడు పెద్దదైంది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు అబిగేల్ అంకుల్ జాక్ దృష్టిలో పెరిగింది మరియు జాక్ ఆమెకు జాంబీలతో పోరాడటానికి శిక్షణ ఇచ్చాడు. జాక్ ఆ రోజు ఆమె జీవితంలోకి రాకపోతే అబిగేల్ ఈ పాటికి మరణించి ఉండేది. అందుకే అబిగేల్ జాక్ను తన తండ్రిగా భావిస్తుంది. ఇన్ని సంవత్సరాలు అడవిలో ఒంటరిగా ఉన్న తరువాత అబిగేలు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ప్రజలతో కలిసి జీవించడానికి వీలుగా ఒక మానవ స్థావరాన్ని కనుగొనడమే ఆమె కోరిక. కానీ జాక్ ప్రజల మధ్య ఉండటానికి అస్సలు ఇష్టపడడు. రాత్రి ఇద్దరు అడవిలో నిద్రిస్తున్న సమయంలో జాక్ కళ్ళు తెరుచుకున్నాయి. అతను నెమ్మదిగా తన శిబిరం నుండి బయటకు వచ్చి ఒక జాంబీ జాక్పై దాడి చేసినప్పుడు చూస్తాడు. కానీ జాక్ నిరంతరం బుల్లెట్లు పేల్చడం ద్వారా అతన్ని చంపుతాడు మరియు ఎగ్లే కూడా అక్కడికి చేరుకుంటాడు. వీరిద్దరికీ గత 10 ఏళ్లుగా అడవిలో జాంబీలను వేటాడిన అనుభవం ఉంది. చుట్టుపక్కల ఎక్కువ మంది జాంబీలు ఉండాలని అతను అర్థం చేసుకున్నాడు. అందుకని తొందరగా గుర్రం మీద బయలుదేరడానికి సిద్ధపడటం మొదలుపెడతాడు. అప్పుడే వారి గుర్రాలు దారిలో తిరగడం మొదలుపెడతాయి. ప్రమాదం తప్పదని జాక్ గ్రహించాడు. ఇద్దరూ చుట్టూ చూడగా దూరంగా జాంబీ నుంచి జీపు కింద పడిపోయింది. అక్కడ ఒక సాధారణ వ్యక్తి జాంబీల నుండి తనను తాను రక్షించుకుంటున్నాడు. ఈ లోకంలో మనుషులు చాలా తక్కువ మంది మిగిలారు. కాబట్టి ఇప్పుడు వారిద్దరూ ప్రతి సందర్భంలోనూ ఆ వ్యక్తిని జాంబీ నుండి రక్షించాల్సి వచ్చింది. జాక్ కూడా అబిగేల్ లక్ష్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. అందుకనే ఈమె పూర్తిగా శిక్షణ పొందిందో లేదో తెలుసుకోవడానికి నువ్వు కాపాడు అబిగేలుకు చెబుతాడు. లక్ష్యాన్ని సున్నితంగా కుట్టమని, ఆపై దానిని కాల్చమని జాక్ చెబుతాడు. కానీ అబిగేల్ హడావుడిగా కాల్పులు జరుపుతుంది. దీని కారణంగా ఆ బుల్లెట్ జాంబీతో పాటు ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని తాకింది. ఇది చూసిన జాక్ అబిగేల్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అవి రెండు మనిషి దగ్గరకు వెళ్తాయి. ఈ మనిషి ఇక తప్పించుకోలేడని చూస్తాడు. కాబట్టి జాక్ అతన్ని స్వయంగా చంపుతాడు. తద్వారా అతను జాంబీ కాటుకు గురైతే అతను తిరిగి జీవితంలోకి రాలేడు మరియు మాకు ముప్పుగా మారడు. ఆ తరువాత వారిద్దరూ చనిపోయిన వ్యక్తి కారు నుండి అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం ప్రారంభిస్తారు. జాక్ చనిపోయిన వ్యక్తి బూట్లు తీసుకుంటాడు మరియు అతను ఆ బూట్లు ధరించిన వెంటనే చనిపోయిన వ్యక్తి యొక్క సహచరులు కూడా అక్కడికి వస్తారు మరియు చాలా మంది వారిని చుట్టుముట్టారు. ఒక వ్యక్తి జాక్ పాదాలపై చనిపోయిన వ్యక్తి బూట్లు చూసినప్పుడు అతను వస్తువులను దోచుకోవడానికి తన భాగస్వామిని చంపాడని అనుమానించడం ప్రారంభిస్తాడు. వీళ్ళిద్దరినీ చంపడం మొదలుపెట్టగానే ఓ గర్భిణీ కారు దిగి వారిద్దరినీ వదిలేయమని తన సహచరులను కోరుతుంది. అప్పుడు నల్లగుర్రం మళ్లీ వారిని హెచ్చరిస్తుంది మరియు మరుక్షణం అడవి నుండి పెద్ద శబ్దాలు రావడం ప్రారంభిస్తాయి. చాలా మంది జాంబీలు తుఫానులా అన్ని వైపుల నుంచి వారి వైపు కదలడం ప్రారంభిస్తారు. అవి ఎంత వేగంగా వస్తున్నాయంటే తప్పించుకునే అవకాశం ఉండదు. అందుకే ఆయుధాలు తీసుకుని అక్కడ ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరి వద్ద ఆయుధాలు ఉన్నాయి, కానీ జాంబీల సంఖ్య చాలా ఎక్కువ. అలా గ్రూప్లోని చాలా మందిని ఒక్కొక్కరిగా కరిచాయి. ప్రాణాలతో బయటపడిన వారికి దాక్కోవడానికి స్థలం లేదు మరియు త్వరలోనే ప్రాణాలతో బయటపడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక బలమైన వ్యక్తి దురదృష్టవశాత్తు జాంబీ కాటుకు గురవుతాడు. కాబట్టి అతను తనను తాను కాల్చుకోవాలని అనుకుంటాడు, కానీ అతని తుపాకీలో బుల్లెట్లు అయిపోతాయి. వాటితో పోరాడలేనని అతనికి ఇప్పుడు తెలుసు. అందుకే అబిగేల్ గర్భిణిని తీసుకుని కారులో కూర్చుంటుంది. గర్భిణీ భర్త కూడా కారులో కూర్చున్నాడు మరియు జాక్ కారును స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుండి బయలుదేరాడు. మొత్తం గ్రూపులో 4 మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా జాంబీల బారిన పడ్డారు. నల్లటి ముఖం కలిగిన జాంబీ తన సహచరులు చనిపోవడం చూసి చాలా కోపంగా ఉంటాడు. మరోవైపు జాంబీలను వదిలించుకుని ఈ 4 కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో జాక్ తన వెనుక కూర్చున్న మహిళను మీరెవరు అని అడుగుతాడు. మరి వారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రాణాలతో బయటపడిన వారు సేఫ్గా నివసించే షిప్ టౌన్ అనే ప్రదేశానికి వెళ్లాలనుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అందరం అక్కడికి వెళ్లి సాధారణ జీవితం గడపాలని అనుకున్నాం. ఇది విన్న అబిగేల్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది ఆమె ఎల్లప్పుడూ వెళ్లాలనుకునే ప్రదేశం. దీనికి జాక్ సమాధానమిస్తూ ఇక్కడ అలాంటి కాలనీ లేదని చెప్పాడు. గత 10 ఏళ్లుగా అటూ ఇటూ తిరుగుతున్నాను. అలాంటి కాలనీ ఏదీ నాకు కనిపించలేదు.
అకస్మాత్తుగా మార్గమధ్యంలో ఆయన కారు ధ్వంసమైంది. ఈ సమయంలో గర్భిణి భర్త బయటకు వస్తాడు. అతని పేరు డేవిడ్. నేను మెకానిక్ని, నేను దాన్ని సరిచేయగలను అని అతను వారికి చెబుతాడు. కానీ పనిముట్లు లేకపోవడంతో కారు కోలుకోలేకపోయింది. అందుకే వీరు కారును ఇక్కడే వదిలేసి కాలినడకన ప్రయాణం మొదలు పెడతారు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత వారు నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకుంటారు. ఇక్కడ ఎత్తైన భవనాలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా మృత్యుశాంతి కనిపిస్తుంది. వీరు కూడా ముందుగా ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వారు బెదిరించబడినప్పుడు వారు రాత్రి ఇక్కడ గడపాలని నిర్ణయించుకుంటారు. రాత్రిపూట నిప్పు పెట్టి వంట చేస్తుంటారు. షిప్ టౌన్ అని పిలువబడే ఆ ప్రదేశానికి వెళ్లడానికి అబిగైల్ చాలా ఆరాటపడింది. ఆ ప్రదేశం గురించి గర్భిణితో మాట్లాడటం మొదలు పెడుతుంది. అప్పటికే రేడియోలో ఆ షిప్ టౌన్లో నివసిస్తున్న వారితో పరిచయం ఉందని గర్భిణి చెబుతుంది. మనం స్వేచ్ఛగా జీవించడానికి ఇది చాలా అందమైన ప్రదేశం. అది విన్న అబిగైలు కళ్ళు మెరిశాయి. మరోవైపు జాక్ బయట ఒక ఉచ్చును వేస్తాడు. తద్వారా వారు నిద్రపోయినా ప్రమాదం ఎప్పుడు సమీపిస్తుందో వారికి వెంటనే తెలుస్తుంది. జాక్ లోపలికి వచ్చి ఒక మ్యాప్ తీసి మేజన్ మరియు డేవిడ్లను కొంత దూరం తీసుకువెళతానని అందరికీ వివరిస్తాడు. ఆపై ఇద్దరు వేర్వేరు మార్గాల్లో వెళతారు. కానీ జాక్ నిర్ణయంతో అబిగైల్ సంతృప్తి చెందలేదు. ఆమె జాక్ వద్దకు వెళ్లి డేవిడ్ గర్భవతి అయిన తన భార్యను ఆ ప్రదేశానికి సురక్షితంగా తీసుకుని వెళ్లలేడని అతనితో వాదిస్తుంది. కాబట్టి మనం వారితో వెళ్ళాలి. మనం తెలివిగా వ్యవహరించాలని జాక్ చెప్పాడు. చూడు, ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కానీ అబిగైల్ జాక్ నిర్ణయంతో కోపంతో వెళ్లిపోతుంది. అయితే తమ కారు వాసనతో నల్లటి ముఖం ఉన్న జాంబీ ఎక్కడికి చేరుకున్న విషయానికి వారిద్దరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం అబిగైల్ డాబాపై కూర్చుని తన చిన్ననాటి ఫోటోను చూస్తుండగా అకస్మాత్తుగా కింద ఉన్న చెట్ల నుంచి శబ్దం వచ్చింది. అబిగైల్ తనను తాను రక్షించుకోవడానికి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తుంది మరియు ఆమె కిందకు దిగుతున్నప్పుడు చేజింగ్ జాంబీని కిందకు తోసేస్తుంది. కానీ ఈ వ్యవహారంలో అతని బ్యాలెన్స్ క్షీణిస్తుంది. దానివల్ల ఆమె కూడా కింద పడిపోతుంది. కానీ అప్పుడు జాక్ సకాలంలో వచ్చి ఆమెను కాపాడాడు. కొద్దిసేపటి తరువాత నల్ల ముఖం గల జాంబీ తన సహచరులతో వస్తాడు. ఎందుకంటే తన భాగస్వామి ఎక్కడ చనిపోయాడో అతనికి తెలుసు. కానీ అతను ముందుగా వేసిన ఉచ్చులో చిక్కుకుంటాడు. దీనిలో చాలా మంది జాంబీలు చంపబడతారు. పేలుడు శబ్దం విన్న జాక్ గత రాత్రి మేము బస చేసిన ప్రదేశానికి జాంబీల గుంపు చేరుకుందని మరియు జాంబీలు ఇప్పటికీ వారిని వెంబడిస్తున్నారని అర్థం చేసుకుంటాడు. కానీ మంచి విషయానికి ఏంటంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దారిలో మా నాన్న పనిచేసే చోట కొంచెం దూరంలో ఒక చిన్న విమానాశ్రయం ఉందని అబిగైల్ గుర్తు చేసుకుంటుంది. షిప్ టౌన్కు సులభంగా చేరుకోవడానికి కొన్ని విమానాలు మిగిలి ఉండవచ్చు. కానీ విమానాశ్రయానికి వెళ్తే అది ఓపెన్ స్పేస్ అని, మన చుట్టూ జాంబీలు ఉంటే మన ప్రాణాలను కాపాడుకునే మార్గం ఉండదని, అక్కడ విమానం దొరకడం కష్టమని జాక్ అంటున్నాడు. కానీ అబిగైలు పదే పదే పట్టుబట్టడంతో అతను అక్కడికి వెళ్లడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత వీరంతా విమానాశ్రయానికి వచ్చారు. కానీ ఇక్కడ విమానాలు లేవు. చూడు, ఇక్కడ విమానాలు ఉండవని చెప్పాను అన్నాడు జాక్. అయితే అక్కడ ఓ చిన్న గ్యారేజీకి చేరుకోగానే గ్యారేజీ డోర్ తెరవగానే అక్కడ ఓ చిన్న విమానం కనిపించింది. ఇది చూసిన ఈ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు షిప్ టౌన్ చేరుకునే మార్గం సులభంగా మారింది. కానీ ఈ విమానాన్ని చాలా కాలంగా ఉపయోగించలేదు. కాబట్టి సరిచేయాల్సిన అవసరం ఉందని మెకానిక్ డేవిడ్ చెప్పాడు. పెద్దగా ఏమీ లేదు, 10 నుంచి 15 నిమిషాల్లో సరిచేస్తాను. డేవిడ్ విమానాన్ని సరిచేసే సమయానికి జాక్ మరియు అబిగైల్ విమానాశ్రయంలో కొన్ని ఉపయోగకరమైన వస్తువుల కోసం చూస్తున్నారు. అప్పుడే డేవిడ్ బైనాక్యులర్ల ద్వారా దూరం నుంచి చాలా మంది జాంబీలు వస్తున్నారని, వారు అతి త్వరలోనే విమానానికి చేరుకుంటారని తెలుసుకుంటాడు. వారు పరిగెత్తుకుంటూ వచ్చి విమానాన్ని త్వరగా ప్రారంభించాలని వారిద్దరినీ హెచ్చరిస్తారు. లేదంటే జాంబీలు ఇక్కడికి వచ్చి చంపేస్తారు. అబిగైల్ వెంటనే పైలట్ సీట్లో కూర్చుంది. అక్కడ పుస్తకాలు చదువుతుంది. ఆమె తండ్రి పైలట్ కాబట్టి తన తండ్రి నుండి విమానాన్ని ఎలా నియంత్రించాలో కొద్దిగా నేర్చుకుంది మరియు జాక్ జాంబీలను కాల్చడం ద్వారా వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అబిగైల్ ఎలాగోలా విమానాన్ని ప్రారంభిస్తాడు. కానీ చాలా ఆలస్యమైంది. రన్వేకు చేరుకునే జాంబీలు చాలానే ఉన్నాయి. వారి వేగం చాలా వేగంగా ఉంది మరియు వాటిలో ఒకటి జాంబీ విమానం తలుపు వద్దకు కూడా చేరుకుంది. కానీ జాక్ అతన్ని కాలుస్తాడు మరియు అబిగైల్ విమానం యొక్క నియంత్రణను అర్థం చేసుకుంది. ఈ విధంగా వీరు బయలుదేరుతారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారు త్వరలో నేరుగా షిప్ టౌన్కు చేరుకుంటారు. కానీ ఈ ఆనందం తాత్కాలిక అతిథి మాత్రమే. వీరు కాస్త ముందుకు వెళ్లగానే అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. గత 10 ఏళ్లుగా ఈ విమానం గాల్లో ప్రయాణించలేకపోయింది. అందుకే దాని ఇంజిన్ పేలి విమానం కిందకు వెళ్లడం మొదలవుతుంది. జాక్ తెలివిగా వ్యవహరించి విమానాన్ని ఒక చెట్టుకు ఢీకుట్టాడు. ఇది అతనికి కొద్దిగా గాయం కలిగించింది కానీ అతని ప్రాణాలను కాపాడుతుంది. దీంతో ఆ విమానం వినియోగంలోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు వారు మళ్లీ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. చాలా దూరం నడిచి నిర్మానుష్యంగా ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ఇది రాత్రి. ఈ వ్యక్తులు చుట్టుపక్కల ప్రమాదానికి చెక్ పెడతారు. జాంబీలు కనిపించినప్పుడు వీరు రాత్రి ఇక్కడ గడపాలని నిర్ణయించుకుంటారు. మ్యాప్లో వాటి లొకేషన్ చూస్తారు. దీనిని బట్టి ఇప్పుడు ఈ ప్రజలు షిప్ టౌన్కు కేవలం 2 రోజుల దూరంలో ఉన్నారని వారు గ్రహిస్తారు. ఇక్కడ గర్భవతి అయిన లేడీ జాక్ వద్దకు వచ్చి జాక్కు కృతజ్ఞతలు చెబుతుంది. మీరు లేకపోతే మేము ఇక్కడకు వచ్చేవాళ్లం కాదని ఆమె జాక్కు చెబుతుంది. ఇది విన్న జాక్ కూడా మెగాన్ పట్ల సానుభూతి చూపడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల క్రితం ఈ జాంబీ వైరస్ ప్రారంభమైనప్పుడు తనను కల్చడానికి వచ్చినందున మొదట తన భార్యను చంపాల్సి వచ్చిందని అతను తన కథను ఆమెకు చెబుతాడు. అందుకే అప్పటినుంచి ఆయన లోపల ఉన్న వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు అబిగైల్ మాత్రమే ఈ ప్రపంచంలో ఉంది. అతను ఎలాగైనా సజీవంగా ఉంటాడు మరియు జాక్ కూడా తన మనసు మారిందని మెగాన్కు చెబుతాడు. నిన్ను షిప్ టౌన్కి తీసుకువెళ్లే మొదటి వ్యక్తిని నేనే. ఇది విన్న మెగాన్ చాలా హ్యాపీగా ఫీలైంది. మరోవైపు మెగాన్ భర్త డేవిడ్ తలపై తుపాకీ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజానికి అతడి కాలిని జాంబీ కరిచింది. కానీ డేవిడ్ ఇంకా జాంబీగా మారలేదు. ఎందుకంటే గాయం చాలా చిన్నది. అందుకే ఆయన జాంబీగా మారే వేగం చాలా స్లోగా సాగుతోంది. ఇప్పుడు అతను తన భార్య మెగాన్ను ఈ షిప్ టౌన్కు తీసుకువెళ్లడం ద్వారా ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నలుగురు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అప్పుడు మార్గమధ్యంలో జాక్ డేవిడ్ చర్యలను కొంచెం వింతగా గమనించడం ప్రారంభిస్తాడు. అది సోకిందని జాక్కు అర్థమైంది. అందుకే ఆమెను పట్టుకుని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ అతని భార్య అబిగైలు కనిపించరు. అతను డేవిడ్ జాంబీ కాటు మచ్చను చూస్తాడు. ఇప్పుడు డేవిడ్ త్వరలో జాంబీ కాబోతున్నాడని జాక్ కన్ఫర్మ్ అయ్యాడు. తాను చనిపోవాలనుకుంటున్నానని జాక్కి ఎత్ను చెబుతాడు. నేను ఎవరికీ హాని చేయనని, అలాంటి పరిస్థితి ఎదురైతే ఆత్మహత్య చేసుకుంటానని డేవిడ్ అంటాడు. అందుకే డేవిడ్ను వదిలేస్తాడు. వారు నడుస్తున్నప్పుడు రాత్రి అవుతుంది మరియు వారికి ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంది. జాక్ తన తుపాకీని అతని వైపు చూపి ముందుకు కదలడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన కాంతి వెలుగుతుంది మరియు వారి ఆయుధాలను కిందకు దించమని స్పీకర్ ద్వారా చెబుతారు. లేకపోతే వారు బుల్లెట్లతో చిక్కుకుంటారు.
లోపల మనిషి ఉన్నాడని వారికి తెలుసు. అబిగైల్ ముందుకు వెళ్లి ఇక్కడకు రావడం యొక్క ఉద్దేశం ఎవరికీ హాని కలిగించడం కాదని చెబుతుంది. మాకు సహాయం కావాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వస్తాడు. మీరు ఎక్కువగా తినడానికి మరియు రాత్రి ఇక్కడ గడపడానికి అనుమతించబడతారని అతను చెప్పాడు. కానీ ఒక షరతు మీద మీరు మీ తుపాకులను బయట వదిలివేయాలి. వీళ్లు తమ ఆయుధాలను బయట వదిలేస్తే ఆ వ్యక్తి వాటిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఈ వ్యక్తి ఇంట్లోకి అందరినీ ఆహ్వానించి నేను సైంటిస్ట్ని అని చెబుతాడు. నేను ఇక్కడ ఒంటరిగా నివసిస్తున్నాను. కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. కానీ అలాంటి ప్రదేశాలు నాకు పరిశోధన చేయడం సులభతరం చేస్తాయి. ఇక్కడ వారందరికీ మంచి ఆహారం ఇస్తాడు. చాలా కాలంగా అలాంటి ఆహారాన్ని తినకపోవడం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఆహారం తిన్న తరువాత శాస్త్రవేత్త ఇలాంటి వారి కోసం పానీయాలను కూడా తీసుకువస్తాడు. ఇన్ని రోజుల తర్వాత అందరూ హాయిగా కూర్చుని మాట్లాడే అవకాశం రావడంతో వారంతా ఎంతో సంతోషించారు. కానీ సైంటిస్ట్ చెప్పేది వింటుంటే ఏదో వింతగా అనిపిస్తుంది. వ్యాప్తి చెందిన వైరస్ను చూస్తే ఇది చాలా చెడ్డ విషయమని సైంటిస్ట్ చెబుతున్నారు. మరోవైపు మనుషులను కూడా అప్గ్రేడ్ చేశారు. బలహీనులను తొలగిస్తారన్నట్లుగా బలవంతుడు జాంబీలా బ్రతుకుతాడు. జాంబీలు ఆహారం కోసం మాత్రమే జీవిస్తారని, పురోగతి కోసం కాదని ఆయన చెప్పారు. అందుకే జాంబీలు ప్రపంచాన్ని శాసించాలి. ఇది విన్న నలుగురు చాలా వింతగా ఫీలవుతారు. అప్పుడు డేవిడ్ అనారోగ్యానికి గురై బాత్రూంకు వెళ్తాడు. బాత్రూంకు వెళ్లి అద్దంలో చూసి తన శరీరంలో వైరస్ పూర్తిగా వ్యాపించినట్లు చూస్తాడు. డేవిడ్ హాలుకు తిరిగి వచ్చినప్పుడు జాక్ మరియు ఇతరులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూస్తాడు. వాస్తవానికి శాస్త్రవేత్త ఆల్కహాల్లో మిశ్రమ అనస్థిషియాను కలిపారు. ఇది గమనించిన డేవిడ్ శాస్త్రవేత్త తన చేతిలో ఉన్న పరికరం యొక్క బటన్ నొక్కినప్పుడు శాస్త్రవేత్తపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. డేవిడ్ అకస్మాత్తుగా చాలా బలహీనంగా అనిపించి నేలపై పడిపోతాడు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేశానని, తద్వారా ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళొచ్చని, ఈ పరికరం సహాయంతో జాంబీలు నన్ను ఏం చేయలేవని శాస్త్రవేత్త చెప్పారు. జాంబీలను నియంత్రించే పరికరాన్ని శాస్త్రవేత్త రూపొందించారు. అంటే ఇప్పుడు యావత్ ప్రపంచానికి రాజుగా మారి తన హావభావాలతో అందరినీ డ్యాన్సులు చేయించనున్నాడు. ఆ తరువాత డేవిడ్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను మరియు అతని సహచరులు బంధించబడ్డారని చూస్తాడు మరియు ఇప్పుడు శాస్త్రవేత్త ఈ నలుగురిపై ప్రయోగాలు చేయబోతున్నాడు. ఇదంతా చేశాక సైంటిస్ట్ నా భార్యని కలుద్దామనుకుంటున్నావా అని అడిగాడు. ఆ తర్వాత జాంబీ అయిన సైంటిస్ట్ భార్యను బోనులో బంధించి మనుషులను పట్టుకుని వాటికి ఆహారం ఇచ్చేవాడు. ఈ పరికరాన్ని కూడా శాస్త్రవేత్త తన భార్యపై ప్రయోగాలు చేసి తయారు చేశారు. సైంటిస్ట్ బోను తలుపు తెరవగానే అతని భార్య మొదట అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. కానీ సైంటిస్ట్ దాన్ని నియంత్రించి నలుగురికి పంపిస్తాడు. ఆమె జాక్పై దాడి చేస్తుంది. కానీ అతను ఆమెను తన్నుతూ వెనక్కి నెట్టాడు. కానీ అప్పుడు డేవిడ్ వైరస్ బలంతో తాడును విరగ్గొట్టి మిగిలిన సహచరులను కూడా విడిపిస్తాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఇంటి యజమాని వెంటనే పారిపోతాడు. ఆ తర్వాత నలుగురు కూడా తమ లగేజీతో త్వరగా బయటకు వస్తారు. అదృష్టవశాత్తు బయట సైంటిస్ట్ కారు కనిపించడంతో నలుగురు అందులో కూర్చొని అడవివైపు వెళతారు. అయినా ఆ సైంటిస్ట్ వదలలేదు. అతను తన పరికరం ద్వారా జాంబీల గుంపును నియంత్రిస్తాడు మరియు వారిని వెంబడిస్తాడు. జాక్ కారు వేగాన్ని పెంచి జాంబీలను చాలా వెనుకకు వదిలేస్తాడు. కానీ ముందున్న దారి మూసుకుపోయింది. ఇప్పుడు వారికి నడవడం తప్ప మరో మార్గం లేదు. కొంచెం ముందుకు నడిచిన తరువాత జాంబీలు మళ్లీ వారి వద్దకు చేరుకుంటారు. డేవిడ్ తనకు ఎక్కువ సమయం లేదని తెలుసుకుంటాడు. అతను త్వరలోనే జాంబీ అవుతాడు. కాబట్టి అతను వారిని ముందుకు వెళ్లమని అడుగుతాడు మరియు వెనుక ఉండి జాంబీని ఆపాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని భార్యకు అతను వెళ్లడం ఇష్టం లేదు. దానికి డేవిడ్ మన బిడ్డ కోసం నువ్వు బ్రతికి ఉండాలి, రాబోయే బిడ్డ కోసం ఇదంతా చేస్తున్నాను అంటాడు. ఆ తర్వాత డేవిడ్ జాంబీలతో పోరాడి వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జాంబీలను ఆటను చాలాసేపు ఆపుతాడు మరియు అతని సహచరులు జాంబీకి దూరంగా వెళతారు. కానీ అప్పుడు ఒక జాంబీ వచ్చి డేవిడ్ను చంపేస్తుంది. జాక్ మాజన్ను తన ఒడిలో పెట్టుకుని ముందుకు కదులుతాడు మరియు చివరికి ఈ ప్రజలు మానవులు నివసించే ప్రదేశానికి చేరుకుంటారు. వారి వెనుక చాలా మంది జాంబీలు ఉన్నందున అబిగైల్ సహాయం కోసం అరవడం ప్రారంభిస్తుంది. పైన ఉన్న టవర్పై కూర్చున్న ఇద్దరు గార్డులు అతన్ని చూసి స్నైపర్తో జాంబీలను కాల్చి వారికి రక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వెంటనే ఆ వ్యక్తుల కోసం ఒక పడవను కూడా పంపుతారు మరియు ఈ ముగ్గురు ఆ పడవలో కూర్చుని షిప్ టౌన్ లోపలకు చేరుకుంటారు. నల్లటి ముఖం కలిగిన జాంబీ తన సహచరులను ముందుకు కదలకుండా అడ్డుకుంటాడు, ఎందుకంటే ముందు నీటి మార్గం ఉంది మరియు వారు దానిని దాటలేరు. మరోవైపు మెగాన్ డెలివరీ కావాల్సి ఉంది మరియు తక్షణ చికిత్స అవసరం. మంచి విషయానికి ఏమిటంటే ఇక్కడ వైద్యులు మరియు ఆసుపత్రి సౌకర్యాలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఈ ప్రదేశం అనేక పెద్ద నౌకలతో అనుసంధానించబడి చుట్టూ నీటితో పట్టణంగా ఏర్పడింది. జాక్ అబిగేలుకు మనసున్నా ఇప్పుడే వెళ్లిపోవాలని చెబుతాడు. కానీ అబిగేలు ఇక్కడే సున్నాడాలని నిర్ణయించుకుంది. ప్రజల మధ్య ఉంటూ చాలా సరదాగా గడుపుతున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి మెగాన్ ఒక కుమార్తెకు జన్మనిచ్చిందని చెబుతాడు. కానీ అధిక రక్తస్రావం కారణంగా ఆమె ఎక్కువ కాలం జీవించలేకపోవచ్చు. ఈ మాట వినగానే జాక్ గుండె తరుక్కుపోతుంది. హడావుడిగా హాస్పిటల్ రూమ్కి వెళ్లాడు. మెగాన్ చాలా బలహీనంగా ఉంది మరియు ఆమె తన కుమార్తెను జాక్కు అప్పగించాలనుకుంటుంది మరియు ఆమె అబిగేల్ లాగా ఎదగాలని కోరుకుంటుంది. మెగాన్ కుమార్తెను తనతో ఉంచడానికి జాక్ అంగీకరిస్తాడు. ఇక్కడ అబిగేల్ ఒక అందమైన అబ్బాయితో ఎంజాయ్ చేస్తుందని తనెప్పుడూ ఆలోచించలేదు. పాయింట్ ఇంతమంది కలిసి కూర్చుని వైన్ తాగి అందమైన సంగీతానికి పాడి నృత్యం చేస్తారని ఆమె కలలో కూడా ఊహించలేదు. అందుకే ఇక్కడే ఉండాలనే ఆమె ఉద్దేశం మరింత బలపడుతుంది. కొద్దిసేపటి తర్వాత అబిగేల్ ఒక అందమైన అబ్బాయి ఒక క్యాబిన్లోకి చొరబడటం చూస్తుంది. అతన్ని చూసి ఆమె కూడా లోపలికి వెళ్తుంది. అక్కడకు చేరుకోగానే ఈ క్యాబిన్ మొత్తం వైర్లు, బాంబులతో నిండి ఉండటాన్ని గమనించింది. అక్కడ వైర్లెస్ స్విచ్ కూడా వేలాడుతోంది. ఆమె స్విచ్ను తాకిన వెంటనే బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి షిప్ టౌన్ కింద బాంబులు పెట్టినట్లు చెబుతాడు. ఎప్పుడైనా ఈ ప్రదేశానికి ప్రమాదం జరిగితే ప్రజలు ఆ మార్గం నుంచి పారిపోయి ఈ ప్రదేశాన్ని బయటి నుంచి పేల్చివేస్తారు. కానీ ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని వారిద్దరికీ తెలియదు. సైంటిస్ట్ కూడా కోపంతో అక్కడికి చేరుకుంటాడు. ఈ వ్యక్తులు చాలా మంది జాంబీలను చంపాలని అతను చూస్తాడు. ఎవరి సాయంతో ఈ లోకాన్ని పాలించాలనుకుంటాడు. తన కంట్రోల్ డివైస్ ద్వారా బ్లాక్ ఫేస్ జాంబీ కింగ్ను కంట్రోల్ చేస్తాడు. సైంటిస్టు సాయం తీసుకున్న తర్వాత ఓడ పట్టణం కింద ఉన్న నీరు వారిని కాపాడలేకపోయింది. చాలా మంది జాంబీలు నీటి అడుగు నుంచి ఆ నౌకల వద్దకు చేరుకుని అకస్మాత్తుగా ప్రజలపై దాడి చేస్తారు. వీరిలో చాలా మంది చనిపోయారు. ప్రజల్లో అలజడి రేగుతుంది. ఇక్కడ జాంబీలు దాడి చేశారని జాక్కు కూడా తెలుస్తుంది. జాక్ అబిగేల్ గురించి ఆందోళన చెందడం ప్రారంభిస్తాడు మరియు ఆమె కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అతను జాంబీలను చంపడానికి వెళతాడు మరియు చివరికి అతను అబిగేల్ను కనుగొంటాడు. మరోవైపు సైంటిస్ట్ కూడా ఓడ వద్దకు చేరుకుని అబిగేల్ను కిందకు తోసేస్తాడు. ఇది చూసిన జాక్ కోపంతో సైంటిస్ట్ వైపు పరిగెత్తడం మొదలు పెడతాడు. మధ్యలో ఒక జాంబీ వచ్చి అతన్ని ట్యాంకులోకి నెట్టివేస్తాడు మరియు శాస్త్రవేత్త కూడా అక్కడికి చేరుకుని జాక్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అతను జాక్ను కిందకు తోసేశాడు. అందుకే సైంటిస్ట్ పై దాడి చేసి అతని చేతిలో ఉన్న పరికరాన్ని గోడతో కుట్టి పగులగొడతాడు.
ఇప్పుడు జాంబీలను నియంత్రించే శక్తి శాస్త్రవేత్తలకు లేదు. ఆ తర్వాత ఆ వృద్ధ శాస్త్రవేత్త త్వరలోనే జాంబీకి బలైపోతాడు. మంచి విషయానికి ఏమిటంటే అప్పటికే ఈ శిబిరంలో తప్పించుకునే మార్గం ఉంది. చాలా మంది ప్రాణాలతో బయటపడిన వారు సొరంగం ద్వారా నది అవతలి వైపుకు చేరుకుంటారు. అతను బాంబును ఆన్ చేయబోతున్నప్పుడు అందమైన వ్యక్తి బటన్ నొక్కడు, ఎందుకంటే అబిగైల్ ఇంకా ఓడులో ఉంది. ఇప్పుడు జాక్ మరియు అబిగైల్ బయటకు పరిగెత్తడం ప్రారంభించారు. కానీ వెనుక నుంచి జాంబీ రాజు అబిగైల్ను పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే జాక్ వేగంగా జాంబీ తలపై కర్రతో కుట్టాడు. దీంతో ఆయన వెనకబడిపోతారు. అకస్మాత్తుగా అబిగైల్ కళ్ళు అనుకోకుండా జాంబీ రాజు చేతిలో కట్టిన బ్రాస్లెట్ పై పడతాయి. తన చిన్నతనంలో తన చేతులతో తండ్రి కోసం తయారు చేసిన బ్రేస్లెట్ ఇదే. ఈ జాంబీ తన తండ్రి అని ఆమె అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మనిషిగా కాకుండా జాంబీగా మారిపోయాడు. ఇక్కడ జాక్ అతని చేతిని పట్టుకుని బలవంతంగా లాక్కుని పారిపోమని అడుగుతాడు. ఇద్దరూ పారిపోవడం చూసిన అందమైన కుర్రాడు వెంటనే వైర్లెస్ రిమోట్ బటన్ నొక్కడంతో ఓడ పట్టణం మొత్తం బూడిదగా మారుతుంది. అయినా పోరాటం ముగియలేదు. ఈ గొడవలో జాంబీ కాటుకు గురికావడంతో క్యాంప్ చీఫ్ మెడను పట్టుకున్నాడు. వైరస్ వ్యాప్తి చెందక ముందే అతనిపై నల్లటి ముఖం ఉన్న జాంబీ దాడి చేసింది. ఆశ్చర్యకరంగా జాంబీ రాజ్ కూడా పేలుడు నుంచి బయటపడ్డాడు. జాక్ వెంటనే జాంబీ రాజ్తో పోరాడడానికి పరిగెత్తాడు. కానీ జాంబీ రాజు ముందు జాక్ బలహీనపడుతున్నాడు. అందుకే అబిగైల్ నేల మీద నుంచి తుపాకీ తీస్తుంది. తన ఎదురుగా నిల్చున్న జాంబీ రాజు తన తండ్రి అని తెలిసి, కానీ తనను పెంచుతున్న జాక్ను చంపేస్తున్నాడు. కాబట్టి అబిగైల్ అనాలోచితంగా నల్లని ముఖం గల జాంబీ రాజును కాల్చి చంపుతుంది. ఎందుకంటే ఆమె అతన్ని కాల్చకపోతే జాంబీ రాజు అక్కడున్న వారందరినీ చంపేసేవాడు. ఆ తర్వాత జాక్ మరియు అబిగైల్ హగ్ చేసుకుంటారు. మరియు ఇప్పుడు జాక్ అబిగైల్ మరియు ప్రాణాలతో బయటపడిన వారు సముద్రంలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అక్కడ ఒక కొత్త మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అంతటితో కథ ముగుస్తుంది. మీకు వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి.